మార్నింగ్ అందరికీ మార్నింగ్ ఒకసారి. నా పేరు విజయ్ కుమార్ అండి, పాషం విజయ్ కుమార్. నేను డయాగ్నోస్టిక్స్ ఫీల్డ్ వింటా ల్యాబ్స్ అని ఖమ్మంలో 20 years చేస్తున్నాను. 2008లో నాకు ఫ్రెండ్ వచ్చి నోని గురించి పరిచయం చేశారు. నేను ఒక 2-3 నెలల వరకు నా బాగా బీరాలు పెట్టేసి అలాగే ఉంచాను, తీలే. సరే, తర్వాత ఆయన ఒక 3 months తర్వాత వచ్చి ఒకసారి వాడండి, ఇది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోతాయంటే అప్పుడే నాకు కొద్దిగా స్పాండిలైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సరే అని చెప్పేసి వాడాను. ఒక 3 monthsలో మంచి రిజల్ట్ తీసుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎంతమందికి ఇచ్చానో ఇక అది లెక్క అనేది లేదు. డిస్ట్రిబ్యూషన్ పరంగా సార్ దగ్గర రావడం, ప్యాక్ పంపుకోవడం, ఇవ్వడం, పేషెంట్స్ పరంగా చాలామంది మనకి డయాగ్నోస్టిక్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా జరుగుతుంది. ఈ క్రమంలో కొంతమంది రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కూడా నేను చెన్నై తీసుకెళ్ళాను. చెన్నైలో మీటింగ్లో టెస్టిమోనియల్స్ కూడా ఇప్పించాను. ప్రొడక్ట్ పరంగా, నాలెడ్జ్ పరంగా ప్రకాష్ గారు ఇచ్చే ఫీడ్బ్యాక్ బాగుంటుందని మళ్ళీ స్టార్ట్ చేద్దామండి అన్నారు. ఇది లేకపోయినా, ఈ స్టార్టింగ్ లేకపోయినా, ఈ కంటిన్యూషన్లో కూడా ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి ప్యాక్ తీసుకొని వెళ్ళడం, అమ్మడం, తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళు, ఏమంటే ఒక ప్యాక్ తెచ్చేయండి. కానీ ఆ ప్యాక్ ఇవ్వడానికి నాకు టైం ఉండేది కాదు ఈ ల్యాబ్ హడావుల్లో. ఆ విధంగా కొంత నేను చాలామంది దగ్గరికి వెళ్ళలేకపోయాను. కానీ ప్రోడక్ట్ పరంగా నాకు చాలా అవగాహన ఉంది, చాలా బాగుంటుంది. ఇది వాడని వాళ్ళు వాడండి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వాడితే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మా పెద్ద బాబుకి హెడేక్ ఉండేది, వాడు 9th class ఉన్నప్పుడు ఇబ్బంది పడేవాడు. ఇది తీసుకెళ్ళి ఒక 1 monthలోనే వాడికి హెడేక్, ఈ రోజు వరకు హెడేక్ అన్నాడు పెద్ద బాబు. చిన్న బాబు అయితే దగ్గర వాడికి 3rd year 4th year నుంచి స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ చదువుతాను. ఈ రోజు కూడా పొద్దున్నే తాగి వెళ్ళిపోయాడు కాలేజ్కి. అట్లా కంటిన్యూషన్ అయిపోయింది. ఇది మాత్రం మా ఇంట్లో జరిగే ఒక పెద్ద మెరాకిల్స్ ఇవి. వాడు ఈ రోజు వరకు కూడా చిన్న బాబుకి ఏ ప్రాబ్లం లేదు, దెబ్బలు తగలటమే లేకపోతే జ్వరమే ఏమి లేదు, ఫుల్ యాక్టివ్ ఉంటాడు. ఇదండి. థ్యాంక్ యూ.